ఓపిక పట్టండి, అదే జరుగుతుంది. అయితే మేడం ఇప్పుడు ఇదేం తెలుసా కార్తిక్ గారు, ప్రేమ్ గాంధీ గారు అడిగినట్టు అలాగే కళ్యాణి గారు అడిగినట్టు మీరు రోడ్ల మీద అడ్డంగా ఉన్నారో లేకపోతే ఇట్లాంటి ప్రభుత్వ స్థలాల్లో ఉన్న దర్గాల్ని కూల్చగలరా? హైడ్రా పేరుతో ఇన్ని కూల్చివేతలు చేస్తున్నారు, ఓవైసీ కాలేజీలో కూల్చలేకపోతున్నారు, వాటి జోలికి మేడం అది హౌస్ హోల్డ్ కాదు మేడం. అక్కడ ఏంటంటే అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇది విద్యా సంవత్సరము మధ్యలో ఉంది కాబట్టి ఈ విద్యా సంవత్సరాన్ని డిస్టర్బ్ చేయము. బట్ డెఫినెట్ గా దీన్ని కూలగొట్టేస్తామని దాని నోటీస్ ఉంది. దానిపైన ఉట్టిగా మనము కులగొట్టలేదని చూపించినంత ఈజీగా చెప్పకూడదు. మేడం కూడా ఇంతకుముందు మాట్లాడు ఫ్లోలో మర్చిపోయారు. రేవంత్ రెడ్డి గారి ఇల్లు రోడ్డు మీద ఉంది కదా, దానిపైన యాక్షన్ తీసుకుని మేడం అనేసారు. రేవంత్ రెడ్డి గారి ఇల్లు రోడ్డు మీద లేదు, ఒక గల్లీలు ఉంటుంది, లోపలికి ఇచ్చే ఇంత పెద్ద చెడావెక్కి పోవాలి. కాబట్టి దాదాపు 13,700 మంది ముఖ్యమంత్రి గారు కదా అని ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? ట్రాఫిక్ మళ్లింపులు సందులోనే ఉంది, కానీ ఆ సందులన్నీ బ్లాక్ అయిపోయినాయి కదా. మేడం దయచేసి మీరు రండి మేడం, నాతో నేను తీసుకెళ్తా. అలా వాళ్ళ ఇంటి ముందు ఒక ఆఫీస్ ఉంటది, ఆఫీస్ కి రోజు పోయేటోళ్ళు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఒక నిమిషం మేడం, అయితే మాకు ఇబ్బంది అవుతుంది. ఆ గల్లీలో ఉన్న చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది అవుతుంది. నిజంగానే ఆ గల్లీలో చాలా ట్రాఫిక్ అయితే ఆగిపోతున్నాయి. అక్కడ ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళ వెహికల్స్ గానీ అన్ని ఆగిపోతుంటే రోడ్స్ అన్ని బ్లాక్ అయిన మాట అయితే వాస్తవం. మేడం అక్కడ దాదాపు రోజుకు 20 మంది ట్రాఫిక్ పోలీసులు 24 అవర్స్ నిత్యం రౌండ్ ది క్లాక్ పనిచేసి ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఎక్కడ కూడా దారి మళ్లింపులు గాని ట్రాఫిక్ జాములు గాని అస్సలు ఎక్కడ కూడా లేదు. అక్కడ కావాలి అంటే మేడం వస్తారా, రమ్మనండి, మీ కెమెరాను కూడా తీసుకెళ్ళి 24 అవర్స్ నేను కూడా అక్కడ నిలబడతా. అబ్జర్వేషన్ 24 అవర్స్ కెమెరా పెడదాము, ఇన్స్పెక్షన్ లోనే పోదాం. ఇన్ఫర్మేషన్ వాళ్ళు కదా పాకిస్తాన్ కి ముందే మేము ఇన్ఫార్మ్ చేసినట్టు పోయినట్టు కాకుండా ఇన్నఫ్ సడన్ గానే పోయి 24 అవర్స్ కెమెరా పెడదాము, చూద్దాం. ఎక్కడ 24 అవర్స్ రౌండ్ ద క్లాక్ 50 మంది ట్రాఫిక్ పోలీసులు ఆడ డ్యూటీ చేస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగొద్దా. ఏం చేయాలన్నా మరి ఉండొద్దా ముఖ్యమంత్రి గారు, ఏం చేయాలి? రోడ్డు మీద వచ్చిందా ఫోన్లే మేడం, మీ ఇంటి ముందు పెడతాం కానీ ఒక దరఖాస్తు చేయండి, మేము మీ ఇంటి ముందు పెడతాం. మొత్తం సమాజాన్ని మొత్తం తీసుకొచ్చి ఏం మాట్లాడతారు, ఇంతగానో మాట్లాడతారు. మీరు 100 గజాలు అమ్మవారి కొనియండి జాగా, అది చేయరు వీళ్ళు. నేను ఒక సవాల్ చేస్తాను మేడం కి, ఇంతగానో అడుగుతున్నారు కదా, ఇన్ని స్టేజ్ తెచ్చి ఇంత చేస్తారు కదా, అమ్మవారికి 100 గజాలు కొనియమనండి, ఏడను కొనియమనండి. అది చేయరు. కానీ అర్జెంట్ గా స్క్రీన్ స్పేస్ కావాలి, అర్జెంట్ గా పబ్లిసిటీ కావాలి మనకి. ఏంది మేడం ఇది తప్పు ఇట్లా చేయడం? అయితే 17,700 మంది పూజారులను ఈ రోజు 17,700 మంది పూజారులకు గ్రాటిట్యూడ్లు ఇచ్చి వాళ్ళకి అన్ని ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ అన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఆ గుడి ఎండోమెంట్ లో లేదు. మరి 60 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు ఎందుకు గుడిని ఎండోమెంట్ లకు తీసుకురాలేదు? వీళ్ళు ఈ రోజు ఇంతగానం ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు కదా, ఇన్ని రూల్స్ మాట్లాడటం ఎందుకు ఎండోమెంట్ లకు తీసుకురాలేదు? ఎందుకు ఎండోమెంట్ లకు తీసుకురాలేదు? దరిద్రము 1,000 కోట్ల రూపాయలు మా దగ్గర తీసుకొని చారణిస్తున్నావు. ప్రేమ్ గారు ఒక్క నిమిషం అండి. కళ్యాణి గారు, ఇక్కడ ప్రభుత్వం వర్షంగానే లేకపోతే కార్తిక్ గారు గారిని చెప్తున్న విషయం ఏంటంటే ఆ గుడి స్థలం ఏదైతే ఉందో సరే అది చిన్నదో పెద్దదో అది పక్కన పెడితే దాని మాటున చాలా రాజకీయాలు జరుగుతున్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి, వాటన్నిటిని బయటకు తీసుకురావాలి. ఒక్క 2 నెలలు ఓపిక పడితే అన్ని విషయాలు అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి అంటున్నారు. కళ్యాణి గారు 2 నెలలు ఓపిక పెడితే అన్ని బయటకు వస్తాయి అంటున్నాడు ఆయన. కరెక్టే, ఆ సార్ చెప్తున్నాడు. కానీ ఒకటండి, 2 నెలలు ఓపిక పెడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కూడా బయటకు వస్తుందండి. ఎవరు కబ్జాలు చేస్తారండి? అమ్మవారి గుడి మాటను కబ్జాలు చేస్తే వాళ్ళని కూడా నిలదీస్తాం. మేము భక్తులు, మేము నిజంగా అమ్మవారి కోసం ఫైట్ చేస్తాం, కానీ మేము రాజకీయాలకు అతీతంగా వెళ్తాం. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అయినా సరే అమ్మవారి భక్తులుగా ఉన్నామని అందరూ వచ్చి పాల్గొవాలి. ఎందుకంటే ఇది అన్నిటి కుల మతాలకు అతీతంగా ఉండాలి. ఇది అలాంటి పరిస్థితి వేరే మతం వాళ్ళు రాగానే మన వాళ్ళే కులాలకు అతీతంగా రావాలి. అలాంటి పరిస్థితి. ఇంకొక విషయం చెప్తారండి, నేను యాదవ్ సంఘాల్లో, నేను యాదవ్ హక్కుల పోరాట సమితికి నేను జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. అఖిల భారతీయ యాదవ్ మహాసభకి నేను నేషనల్ జాయింట్ సెక్రటరీ. అది కురుమ గొల్లవాళ్ళ గుడి. నేను కానీ కుల సంఘాలను ఎత్తాలంటే 5 నిమిషాల పని. నేను అక్కడ కూడా వెళ్ళి కుల సంఘాలతో తీసుకెళ్లి ఫైట్ చేయించవచ్చు, కానీ నేను అలా చేయలేదు ఇంతవరకు. నేను కుల సంఘ నాయకురాలి కానీ చేయలేదు. ఎందుకో తెలుసా? అమ్మవారు అన్ని కులాలకి అమ్మవారు సమానం, అందరికీ సమానం. అమ్మవారు అన్ని కులాలకి కావాలి, మా యాదవ్ కులానికే కాదు. కాబట్టి అది యాదవుల గుడి అయినప్పుడు కూడా నేను తీయలేదు కుల సంఘం గురించి. ఎందుకంటే అది కూడా వస్తే ఇంకొక తెగ తగులుతుంది. మా ఓట్ల అవసరం లేదా? యాదవులు
నేను కోట్లు వెరగేసుకోలేదు, నేను దొంగ డబ్బు ఎవరిది తినలేదు. నేను న్యాయంగా పోరాటం చేస్తా, నిజాయితీగా మాట్లాడతా, నేను ఎవరికి తొత్తులు కాను. అలాంటప్పుడు నేను కొనిచ్చే కెపాసిటీ అనేది ఉండకపోవచ్చు. ఆ ప్లేస్ లో ఎక్కడైనా కడుతున్నారంటే మా ఊర్లో నేను కడుతున్నా, మా ఊర్లో నేను గుడికి చేస్తున్నా, ఇక్కడే చేయాలని లేదు కదా, నేను నా చేయాల్సింది చేస్తున్నా. మా ఊర్లో నేను ఆల్రెడీ స్టార్ట్ చేసుకుంటాం. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తా. మీకు దమ్ముంటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇవ్వకపోతే, మీరు రేవంత్ రెడ్డి గారు పెద్ద భక్తులు అన్నారు కదా, ఆయన సొంత డబ్బులతో ముఖ్యమంత్రి అయిన ఆనందంలో ఆయన వెంటనే ఒక 200 గజాలు 300 గజాలు ఆయన కట్టి, ఆయన సొంతంగా కట్టి ఆయన లైఫ్ లో నిలబడిపోతారు. ఆ పీజీఆర్ గారు ఎలా కట్టారో అతని పేరు కూడా అలా ఉండిపోద్ది. చేద్దామని చెప్పండి. నేను ఆయన సవాల్ విసురుతున్నా. మీ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కొంచెం కొంచెం డబ్బులు ఇస్తే మీరు కట్టేయండి. మీకే కదా మంచిది, మంచి పేరు వస్తుంది కదా. మాకు అంత శక్తి లేదు. ఎందుకంటే నేను చిన్న పిప్పిని కానీ అమ్మవారి ముందు, అమ్మవారి భక్తురాలుగా నేను పూజ చేయగలను, పాట పాడగలను, భజన చేయగలను. ఎందుకంటే నేను హరిదాసుగా నేను కీర్తన చేస్తా. అంతేగాని నేనేం డబ్బులు సంపాదించుకోలే, వెనకాల వేసుకోలే, నేనేం పెద్ద హీరోయిన్ కాదు, ఓ కోట్లు వెనకాలు ఉండవు. నా భక్తికి నేను ఏం చేయగలను అది చేస్తా. తృణమో పనమో నేను ఇవ్వగలను ఇస్తా. మీరు చేసే దానిలో ఏదైనా నేను కలపగలిగితే కలుపుతా. కానీ నేనే కట్టండి ఛాలెంజ్ చేస్తున్నా అంటే నేనేమో కోటీశ్వరాలా, నా వెనకాల మీ దగ్గర ఉంటే సర్వే చేసి నా నుండి తీసుకోండి, ఖచ్చితంగా ఇచ్చేస్తా. లేదా నాకు 50 రూపాయలు చిన్నది అక్కడ కావాలో చెప్పండి, అక్కడ ఇచ్చేస్తా. ప్లేస్ నేను ఇస్తా ఖచ్చితంగా. మీకు కావాలా 200 గజాలు ఇస్తే యాదగిరిగుట్టలో మీరు కట్టేయండి, ఇక్కడ మీరు కట్టేయండి, అక్కడ మీరు కట్టేద్దరు కదా, అక్కడ నేను కట్టిస్తాను మీకు కావాలంటే. ఏం మాట్లాడతారు సార్? ఛాలెంజ్లు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఏం మాట మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఆలోచించండి. ఏంటండి మీరు ఆడపిల్లల మీద కేసులు పెట్టారని అడిగితే ఇన్ని రకాలు మాట్లాడతారా? మీరు ఇన్ని రకాల కేసులు ఎందుకు పెట్టించారు మీ ప్రభుత్వం? అది మేము అడిగే హక్కు లేదా? మాకు పబ్లిక్ గా అడిగే హక్కు లేదా? ఎందుకు లేదు? నా రైట్ అది. రాజ్యాంగం నాకు వచ్చింది రైట్. నేను 16 సెక్షన్లు 12 సెక్షన్లు ఒక ఆడపిల్ల మీద ఏవంగా పెట్టి మీరు కేసులు పెడితే అడగకూడదా? నేను నా ఆమె నేను చెప్పుకోకూడదా? నా బాధ నేను చెప్పుకోకూడదా? రజాకార్ అనకూడదా? రజాకార్ కాస్త ఏంటి మొన్న ఎలా చూసారు తెలుసా? ఇవన్నీ దెబ్బలు, ఇక్కడ బ్లడ్ చూపించమంటారు ఫోటోలు. ఎన్ని ఉన్నాయి తెలుసా? ఎన్ని దెబ్బలు పడ్డాయో. కడుపులో గుద్దేస్తున్నారు, ఎక్కడ పడతారు గుద్దుతున్నారు. నాకు ఒంట్లో బాగాలేదు, కళ్ళు తిరుగుతున్నాయి, సోయా లేదు. బోనం ఎత్తుకొని పడకూడదని బోనాన్ని కింద పడ్డానికి ట్రై చేశారు. ఇంతకన్నా నీకు ఎక్కడైనా ఉందా? మీరేమో మీరు గుళ్ళు కోసం డబ్బులు ఇస్తారంటారు. వేములవాడి రాజన్న దర్గాలో అక్కడ మసీదు ఉంది, ఆ మసీదు గురించి ఎందుకంటే మీరు చేయడం లేదు? ఇవ్వండి ఈ ఫోటోని చూప్ చేయండి, కొంచెం ఈ ఫోటోని చూప్ చేయండి. ఈ పోలీసులు ఇదేనా దౌర్జన్యం? ఇంత ఘోరంగా చేసి ఇంత ఘోరంగా మమ్మల్ని 6 సత్తాలు బతుకుతారో తెలియని పరిస్థితి వచ్చింది. అంతమంది తొక్కించిన అట్లా కింద పడితే మొత్తం కుమ్మించేవారు. కొంచెం బలంగా కనిపించినా సరే హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు ఇది చేయలేరండి. వేములవాడి రాజన్న దర్గా అక్కడ ఉంది. ఆ దర్గాని ఎందుకంటే మీరు తీయించలేరు? అది మన 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 దేని సంస్కృత సంప్రదాయమా? ఆ దర్గా ఎందుకు మాట్లాడలేదు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీయించలేదు? ఇప్పుడు ఎలాగో దాన్ని పునరుద్ధరణ చేస్తున్నారు కదా. పునరుద్ధరణ చేస్తున్నప్పుడు ఆ దర్గాని మెల్లగా దాని పక్కన ఇంకో ప్లేస్ ఇచ్చి కట్టించండి. మీకు దమ్ముంటే కట్టించండి. మరి మీరు ప్రభుత్వానికి ఆ పని చేయరు. మళ్ళీ అనప్పుడు జోగులం అంటారు. మళ్ళీ వేములవాడి దర్గా పరిస్థితి ఏంటి? అది ముందు చేర్చండి, అది కూడా చేస్తామండి. ఏం చేస్తారండి? హిందువులు అంటే చులకన. కాంగ్రెస్ ప్రభుత్వానికి వేరే వాళ్ళకి ఒకటి, హిందువులకు ఒకటి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా వేరే వాళ్ళని వేరే విధంగా చూస్తుంది, హిందువులు వేరే విధంగా చూస్తుంది, శత్రువులుగానే చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని రోజులండి ఒక 500 గజాలు ఇచ్చినా కూడా తక్కువేనండి. 12 ఎకరాలు అమ్మవారి కోసం ఎక్కడ ఇస్తున్నారు? ఒక చిన్న ప్రార్థనా మందిరం కట్టుకుంటారు, ఒక చిన్న ఏదైనా సభ పెట్టుకోవడానికి ఒక చిన్న హాల్ కట్టుకుంటారు. అంతకన్నా ఏం కడతారండి? అక్కడ బోనం ఇస్తారు, అంతకుమించే ఉంది. నేను చెప్తున్నా, అమ్మవారికి మీ ప్రభుత్వం తరఫున బోనం సమర్పించి అక్కడ గుడి కట్టించి ఖచ్చితంగా మీ ప్రభుత్వ అధికారులు వచ్చి బోనం సమర్పించి అమ్మవారికి ఏ అధికారి అయితే అక్కడ తీసిందో ఆవిడ సస్పెండ్ చేయాలి. ఏ పోలీసు వాళ్ళు అయితే దౌర్జన్యం చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాలి ఖచ్చితంగా. ఇవన్నీ మా డిమాండ్. మేము అడిగేది ఇంకే వేరే విధంగా కాదు. 2 నెలలు ఆగితే మీకు తెలుస్తుంది కొత్త విషయాలన్నీ. ఏం తెలుస్తాయండి? ఒకవేళ నిజంగా అందరూ తప్పు ఉంటే మీరు చెప్పింది రైట్ అయితే వాళ్ళ మీద కూడా ఫైట్ చేస్తారు. నేను మాటిస్తున్నా, ఇప్పుడు పబ్లిక్ గా చెప్తున్నా. అలాంటి వాళ్ళని కూడా ఉపేక్షించాం. ఎవరు తప్పున అడుగుతాం, ఎవరున్నా సరే క్లియర్ గా ఉంటాం. మేము భక్తులం అంతే, అమ్మవారికి భక్తులం. మా అమ్మవారి మాకు కావాలి, మా గుడి మాకు కావాలి. మా గొల్ల కురుములందరూ కానీ ఒక చిటికేసి మేము కానీ ఒక చిన్న సెగ పెడితే ఇది వేరే విధంగా వెళ్తుంది. మేము పెట్టలేదు ఇంతవరకు. నేను కుల సంఘ నాయకురాలని మళ్ళీ చెప్తున్నా, కానీ నేను పెట్టలే. నేను అమ్మవారి భక్తురాలుగా వచ్చా. బీజేపీ లీడర్ని, కానీ బీజేపీ లీడర్ గా కాదు, అమ్మవారి భక్తురాలుగానే మాట్లాడుతున్నా. అవునా? ఎస్, నాకు డిజిగ్నేషన్ ఉంది అని చెప్తారు. ఏం మాట్లాడుతున్నారండి? ఒక ఆడపిల్ల మీద ఇంత దౌర్జన్యమా? ఇన్ని కేసులా? అవునండి, గుడి అయిపోతుంది, మీరు ఏదో డెసిషన్ వచ్చేస్తుంది. నా మీద కేసులు పరిస్థితి, మా కేసుల పరిస్థితి ఏంటి? మా మీద కేసులు తీస్తారా? మీరు ఎత్తిపిస్తారా అందరూ కలిసి? రైట్. సో ప్రేమ్ గాంధీ గారు,
కళ్యాణి గారు అన్నట్టు ఆడపిల్లల మీద అదే కాక ఆవిడ మీద కూడా రకరకాల ఆవిడతో పాటు 24 మంది మీద కేసులు పెట్టారు. ఈ కేసుల పరిస్థితి ఏంటి అండ్ అసలు హిందూ ధర్మం మీద హిందువుల